అత్యధిక సంఖ్యలో గెలవలేకపోయింది? అంటే న్యాయకత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ న్యాయకత్వాన్ని భారీ స్థాయిలో బలపరుస్తున్నారా, లేదు అంటేనంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు తమ ఓట్ బ్యాంక్ పైన కన్సంట్రేషన్ తగ్గించింది అనుకోవచ్చు? అదేం లేదండి, మేము మెజారిటీ స్థానాలు 700 పైచిలకు స్థానాలు గెలుచుకోగలిగినాము. ఇందాక సత్యం గారు అన్నట్టు డబ్బు కానీ లేదంటే మనం అందరం చూసినాం అధికార దుర్వినియోగం, అనేక చోట్ల అధికార దుర్వినియోగం జరిగింది. ముఖ్యమంత్రి గారే స్వయంగా మరి ప్రచారం చేసినటువంటి సందర్భాన్ని చూసినాం. గతంలో కనుక చూస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ గా మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అయితే నాడు ప్రచారం చేసిన దాఖలాల్లో ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఈ స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారం చేసింది చూడలేము. ఎన్నికలకు ముందర మా శ్రేణులను దృష్టి మళ్లించే ప్రయత్నము, మీడియా దృష్టి మళ్లించే ప్రయత్నము, రకరకాల కుట్రలకు కాంగ్రెస్ తెరదీసిన మేము మంచి స్థానాలనే కైవసం చేసుకోగలిగినాం. బీఆర్ఎస్ గా బీజేపీని కానీ కాంగ్రెస్ ను కానీ గట్టిగానే నిలువరించగలిగినాం, గట్టిగానే వాళ్ళతో ఫైట్ చేయగలిగినాం. ఆ స్థాయి ఓట్లు మేము సాధించుకున్నాం. ఇది నేను ఇదివరకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కు వచ్చినటువంటి సీట్లు గనక చూస్తే ఏ స్థాయి, ఇప్పుడు మేము సంపాదించుకున్న సీట్లు చూస్తే ఏ స్థాయి. మేము అయినా ఇవే ఫలితాలు కంటిన్యూ అవుతాయి అనడానికి లేదు. స్థానిక సంస్థల్లో సర్పంచ్ ఎన్నికల్లో చాలా తక్కువనే అండి వాళ్ళకు వచ్చినటువంటిది. ఇండిపెండెంట్లను కానీ లేదంటే ఇతర పార్టీల నుంచి గెలిచినటువంటి వాళ్ళని కానీ కొంతమందిని చేర్చుకొని ఇవి మేము 60% అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు, కానీ 60% నిజానికి రాలేదు. ఇప్పుడు కూడా బీజేపీ అనైతిక పొత్తుతో ఇన్ని మున్సిపల్ చైర్మన్లను కైవసం చేసుకోగలిగింది కాంగ్రెస్ కానీ, లేకపోతే ఈ స్థాయి ఉండదండి. వీళ్ళిద్దరి అనైతిక పొత్తు వల్లనే ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ఈ స్థాయికి మున్సిపల్ సీట్లు సాధించుకోగలిగింది. ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు అయితే బీజేపీకి బీఆర్ఎస్ బి టీం అని చెప్పిండ్రు. ఇప్పుడు ఎవరు బి టీం అనేది స్పష్టమైంది తెలంగాణ ప్రజలకు. మెజారిటీ స్థానాల్లో బీజేపీ అండతోని కాంగ్రెస్ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి చూసినాం. కొన్ని చోట్లలో కాంగ్రెస్ అప్పటికప్పుడు ఇండిపెండెంట్ అని చేర్చుకుని వాళ్ళకి అవకాశం ఇచ్చినటువంటి సందర్భం చూసినాం. అటు ఎంఐఎం తో పొత్తు, ఇటు బీజేపీతో పొత్తు, ఇద్దరి సహకారం తీసుకొని మున్సిపాలిటీలను ముందే మెదక్ జిల్లాలో మీ ఎమ్మెల్యే గారు ప్రజల్ని పిచ్చోలు చేసినటువంటి సందర్భాన్ని చూడండి. బీజేపీకి బీఆర్ఎస్ కి ఎంత దగ్గర అనుబంధం ఉన్నది మీరు చూడండి. ఎంపీ రఘునందన్ గారు మైపాల్ రెడ్డి గారి కలిసి ప్రయాణం చేశారు. దానిపైన కొన్ని కాంట్రవర్సీస్ వచ్చినాయి. ఎందుకు ఓడిపోయినాం, ఎందుకు సర్పంచ్ ఎలక్షన్స్ లో ఓడిపోయినాం, మున్సిపాలిటీలో ఎందుకు ఒకసారి రివ్యూ చేసుకొని పార్టీని కన్స్ట్రక్ట్ చేసుకోండి. ఇది నా మాట కేటీఆర్ గారికి చెప్పండి. ఆయన బయట తిరుగుడు బంద్ చేసి కొంచెం పార్టీ పని మీద కూర్చోమని చెప్పండి. కేసులు కొండలను దవ్వితారు కానీ ఎలకలను పట్టింది లేదేం లేదు. ముందరేసి అటు మీడియా దృష్టి మళ్లించి కొన్ని ఛానళ్లు వాళ్ళ అనుకూల మీడియా, అనుబంధ మీడియా పొట్టోడు గట్టోడు అని, ఏది గట్టితనం, ఏది సాధించిన సీట్లు ఎక్కడివి, ఇదంతా ఈ డాంబికం ఇదంతా ఉత్త డొల్లనే వీళ్ళు సాధించింది. అటు సుమిర్దానంద్ గారు, ఇక్కడ మీకు 87 మున్సిపాలిటీలలో క్లారిటీ మెజారిటీ కనిపిస్తుంది. 5 కార్పొరేషన్లలో అది పబ్లిక్ మ్యాండేట్ గానే భావిస్తాం. అన్నసత్యం గారు, ఎక్సఫిషియో ఓట్ల పైన గందరగోళం నెలకొంది. ఎంపీ కావ్య పైన కూడా నిరోధనమైనటువంటి జరిగింది.